అత్తకి బుద్ధి చెప్పిన కోడలు 4th పార్ట్. వీడియో ఆలస్యమైనందుకు క్షమించండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా మేము మీకు మంచి వీడియోస్ చేయగలం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. 3వ భాగంలో సంయుక్త విడాకులు అడగడంతో అత్తగారికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆమె ఒక్క నిమిషం ఆలోచించి మనసులో బహుశా ఇది కూడా వాళ్ళ ప్లానే అనుకుంటా, ఇప్పుడు చూడు నేను ఎలా దెబ్బ కొడతాను అని తన మనసులో తాను అనుకొని, తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను, అందులో తప్పేముంది, మేము నిన్ను వద్దు అనుకుంటున్నాం కదా, నీ జీవితం కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. తాను చెప్పిన సమాధానానికి ఎవరి నోటి నుండి మాట రాదు. వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. అయితే ఇంకేంటి అత్తయ్య, ఇప్పుడే లాయర్ని పిలిపించండి అని అత్తయ్య గారితో చెప్తూనే అజయ్ వైపు చూసి కన్ను కొడుతుంది. అవునమ్మా, లాయర్ని పిలిపించు, నేను విడాకుల మీద సంతకం చేస్తాను, తొందరగానే విడాకులు వచ్చేస్తాయి. ఆ మాటలకి అత్తగారు మనసులో ఇదేంటి, ఇది వీళ్ళ ప్లాన్ అనుకుంటే అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు, అయితే వీళ్ళ ప్లాన్ ఇది కాదనుకుంటా, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అయ్యయ్యో, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది నా పరిస్థితి అని అనుకుంటుంది. ఏంటత్తయ్య మీరేమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు, లాయర్ని పిలిపిస్తాను, ఖచ్చితంగా అదే పనిలో ఉంటాను, ఈ రోజు అందరికీ భోజనాలు ఇక్కడే అని లోపలికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి వస్తారు. అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏం చేయాలనుకుంటున్నావు వేద? నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, కానీ దీనికి మామయ్య సపోర్ట్ కావాలి. ఎందుకంటే వర్షతో సహా అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారని అత్తయ్య గారికి అర్థమైపోయింది. మామయ్య గారు కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. ఆ విషయం అత్తగారికి తెలియకూడదు. ఆమెకు తెలియకుండా నేను చూసుకుంటాను. నాకు తెలిసినంత వరకు అమ్మ లాయర్ని పిలిపించదు. ఆమెకు దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆమె ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటుంది. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. వేద, ముందైతే మనిద్దరం మా నాన్న ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వర్ష, మనం వంట పని చూద్దాం పద అని అనడంతో ఇద్దరూ కలిసి ఇంకా వంట పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరూ కూడా అతని ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకు అతను వాళ్లతో చాలాసేపు మాట్లాడి సరే అని ఒప్పుకుంటాడు. చాలా సమయం తర్వాత వరదరాజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు, వరదరాజు వేద తప్ప. వర్ష, వేద వదిన నాన్న ఎక్కడా, వాళ్ళని పిలవండి. ఆ మాటలు విన్న శకుంతల తన మనసులో ఏంటి వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు, వేద వాళ్ళ మావయ్య మనసు కూడా మార్చే ప్రయత్నం చేస్తుందా అని అనుకొని వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. వరదరాజు వేదతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే శకుంతల, ఏమైందండి, ఎందుకు వేదతో గొడవ పడుతున్నారు? నీ కాబోయే కోడలు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. ఆ విషయం నాకు తెలుసండి, ఎవరినో ప్రేమిస్తుందని విన్నాను. అయినా వాళ్ళ అమ్మగారికి విషయం చెప్పాను. అతనితో పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టం ఏం లేదు. అతను కాదు, ఆమె. ఆ మాట వినగానే శకుంతల చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది, నాకేమీ అర్థం కాలేదు. అవును, నేను చెప్పేది నిజమే, మాట్లాడుతుంది ఒక అమ్మాయితో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునిద్దంట. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతారు. ఆమె వేదాతో, ఏంటి వేద, మీ మామయ్య చెప్పేది నిజమేనా? వేద ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. ఏంటి వేద, ఏం మాట్లాడకుండా నిలబడిపోయావు, ఏదో ఒకటి చెప్పు, మీ మామయ్య చెప్పేది నిజమేనా? అవును అత్తయ్య, తను అమ్మాయి అయినా అన్ని అబ్బాయి ఫీలింగ్సే ఉంటాయి. నేను అమ్మాయిని నా హస్బెండ్ లాగా ట్రీట్ చేస్తాను. అందుకే అందరికీ నేను బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని అనుకుంటారు. నేను మాట్లాడేది అమ్మాయితో, నాకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉండవు. ఎలా అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ మాట వినగానే అత్తగారికి మతిపోతుంది. ఆమె తన మనసులో చిచ్చి, ఇలాంటి అమ్మాయినా నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. డబ్బుల కోసం నేను దిగజారిపోతున్నానా? ఈ విషయం గురించి నేను గట్టిగా ఆలోచించాల్సిందే, లేదంటే నా కొంప కొల్లేరవుతుంది. దాన్ని చూసిన వేద, అయితే ఇప్పుడు ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉంది, ఈ దెబ్బతో అత్తగారికి బుద్ధి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉండగానే అత్తగారు తన మనసులో, నాకు తెలిసి ఇది కూడా కొత్త ప్లాన్ అనుకుంటా, కావాలని ఇలా చేస్తుంది, ఇదేంటో తేలుస్తాను అని అనుకొని వేదతో, అయితే అజయ్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానని అన్నావు, కార్యం కావాలని ఎందుకు మాట్లాడావు
అంటే అత్తయ్య, మొదట్లో మా అక్క జీవితాన్ని ఎలా అయినా నిలబెట్టాలని అలా ప్రయత్నించాను. కానీ ఇక్కడ ఉన్న కొన్ని రోజుల తర్వాత నాకు కూడా ప్రేమ పుట్టింది. ఎవరి మీద? అజయ్ మీద, వర్ష మీద, మీ మీద. ఆ మాట వినగానే అత్తగారి గుండె జారిపోతుంది. ఆమె మనసులో, వామ్మో, ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సరే, అయితే ఇప్పుడు ఈ విషయం మీ మామయ్యకి ఎలా తెలిసింది? అంటే అదే, నేను ప్రేమిస్తున్న అమ్మాయికి ఇక్కడ విషయం చెప్పేసి బ్రేకప్ చెప్పేశాను. ఆ విషయం దగ్గర గొడవ జరుగుతుంది. ఇంతలో మామయ్య మాటలు విని ఇక్కడికి వచ్చారు. అత్తగారు మనసులో, ఈ విషయం నేను నమ్మాలో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఈయన్ని నమ్ముతాను. ఈయన వేద పార్టీలోకి అస్సలు వెళ్ళడు. సో ఈ అమ్మాయి చెప్తుంది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. కానీ ఇది కూడా కొత్త ప్లాన్ ఏమో అని డౌట్గా ఉంది అని అనుకుని వేదాతో, సరే ఆ అమ్మాయి ఎవరో పిలిపించు, మనం మాట్లాడదాం. ముందైతే ఈ విషయం గురించి ఎవరితో ఏమీ మాట్లాడకుండా భోజనం చేయండి. అందుకు వాళ్ళు సరే అంటారు. అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరికూ తెలియకుండా అందరూ ఒక చోట కలుసుకుంటారు. వేద, నువ్వు ఇచ్చిన షాక్కి మీ అత్తగారికి మతిపోయింది. ఇప్పటికే ఆమెకు ఏదో డౌట్గా ఉన్నట్టుంది. అందుకే ఆ అమ్మాయి ఎవరో పిలిపించు అంటుంది. అదే నాకు కొంప ముంచింది మామయ్య. ఇప్పుడు నేను ఎవరిని పిలిపించాలి? ఈ దెబ్బతో ఆమె మనసు మారిపోతుంది అనుకుంటే ఆమెకు ఇంకా డౌట్ మిగిలే ఉంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. కానీ ఈ ఒక్క పని మనం చేశామంటే అత్తగారు పూర్తిగా మారిపోతుంది. ఇంకా రెండో పెళ్లి జోలికి రాదు. కానీ ఏ అమ్మాయి అలా నటించడానికి సిద్ధంగా ఉంటుంది? నా ఫ్రెండ్స్ ఎవరూ కూడా అంత ధైర్యం చేసేవాళ్ళు లేరు. అవును నిజమే, నా ఫ్రెండ్స్లో కూడా ఎవరూ లేరు అని అందరూ వర్ష వైపు చూస్తారు. ఏంటి మీరందరూ నా వైపు చూస్తున్నారు? నా ఫ్రెండ్స్లో కూడా ఎవరు అలా నటించడానికి సిద్ధంగా లేరు. అయినా అమ్మకి నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఒకవేళ నా ఫ్రెండ్స్ని ఎవరైనా ఒప్పించినా ఇదంతా డ్రామా అని అమ్మకు తెలిసిపోతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. వాడికి జరిగిన విషయం అంతా చెప్పి అమ్మాయిలాగా గెటప్ వేసుకొని రమ్మని చెప్తే అందుకు అతను ఒప్పుకుంటాడో లేదో. వాడు నా ప్రాణ స్నేహితుడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయినా మనం ఊరికే ఏమీ వాడిని యాక్ట్ చేయమని చెప్పంలే, ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. అందుకు వాళ్ళందరూ సరే అంటారు. అప్పుడు వర్ష, అసలు మీ అందరికీ రాని ఆలోచన నాకు ఒకటి వచ్చింది. మనం అతనికి డబ్బులు ఇచ్చే బదులు పేపర్లో అక్కడ స్థలం గురించి రేట్ తగ్గిపోయింది అని మనం ఒక అనౌన్స్మెంట్ ఇస్తే, దాన్ని అమ్మ చదివేలాగా చేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అమ్మ ఏమన్నా పిచ్చిదా? ఒకవేళ మనం కొన్ని పాంప్లెట్స్ని లోకల్ పేపర్స్లో పెట్టినా అమ్మ ఫోన్లో వార్తలు చూస్తుంది. అప్పుడు మనం అందరం దొరికిపోతాం. నీ ప్లాన్ చెత్తలాగా ఉంది. మావాడినే లేడీ గెటప్ వేసుకొని రమ్మని చెప్తాను. అందుకు వాళ్ళు సరే అంటారు. అప్పుడే అజయ్ మల్లేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. నేను ఇలా చేస్తే ఇంకా నాకు జీవితంలో పెళ్ళి కూడా కాదురా. వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ ఈ ఒకటి చేయండి, ప్లీజ్ ఇదొకటే చేయండి అంటూ ఫోన్లో గొడవ చేయడంతో అతను సరే అని ఒప్పుకుంటాడు. ఇక మల్లేష్ ఎంట్రీ ఎలా ఉంటుంది, అతని రాకతో అత్తగారికి బుద్ధి వస్తుందా, ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.